హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ గోర్మిటీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొలతలతో చేశారంటే గోర్మిటీలు చాలా టేస్టీగా, చాలా గుల్లగా వస్తాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే చేత్తో గోర్మిటీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ని ఈ వీడియోలో మనం చూద్దాము. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి, లేదా 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, అరకప్పు మిక్సీ జార్లో వేసుకొని 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని పిండిలో వేసేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గోర్మిటీలు బాగా గుల్లగా రావడానికి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ నూనెని కానీ బాగా వేడి చేసి వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే మనం మైదా తీసుకున్న కప్పుతో 1/2 కప్పు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని బాగా వేడి చేసి పిండిలో వేసుకోవాలి. ఈ విధంగా బాగా వేడి చేసి పిండిలో వేసేసుకోండి. నెయ్యి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే నెయ్యి కొంచెం వేడి తగ్గుతుంది. ఇప్పుడు చేత్తో పిండిని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యిని పిండికి బాగా పట్టించాలండి. 5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకుంటే గోర్మిటీలు బాగా గుల్లగా వస్తాయి. పిండి కలిపాక మనకి కొంచెం ముద్దగా అనిపిస్తుంది. చూడండి, పిండి ఈ విధంగా ఉంటుంది. అలాగే మనం కొంచెం పిండిని తీసుకుని గట్టిగా నొక్కి చూసామంటే ముద్దలాగా రావాలి. ఇలా వచ్చింది అంటే మనం వేసిన నెయ్యి కానీ నూనె కానీ కరెక్ట్గా సరిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. మనం రవ్వ వేసాం కదా, నానిన తర్వాత పిండి కొంచెం గట్టిపడుతుంది. అందుకని పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక క్లాత్ని శుభ్రంగా తడిపేసి, కాటన్ క్లాత్ని గట్టిగా నీళ్ళని పిండేసి దీనిపైన వేసేసుకుని 1 అరగంట పాటు పిండిని నాననివ్వాలి. అరగంట తర్వాత పిండిని 2 నిమిషాల పాటు బాగా మద్దన చేసుకోవాలి. నానిన తర్వాత చూడండి, పిండి కొంచెం గట్టిపడింది కదా. ఇలా ముందే మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే నానిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. 2 నిమిషాల పాటు బాగా మద్దన చేసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం పిండిని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకుని బాగా రోల్ చేసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ విధంగా పొడవుగా రోల్ చేసుకుని 2 వేళ్లతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాలి గరిటె పైన పెట్టి ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రింట్ వస్తుంది. ఇప్పుడు దీని మధ్యలో వేళ్ళు పెట్టి కొంచెం పొడవుగా సాగదీయాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పొడవుగా చేయాలి. లోపల వైపు వేళ్ళు పెట్టి ఈ విధంగా పొడవుగా చేసి లైట్గా ఇలా బెండ్ చేయాలి. చేత్తో గోర్మిటీలు చేయడం రాని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. మరొకటి చూద్దాము. ఈ విధంగా పొడవుగా రోల్ చేసి కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ జాలి గరిటె పైన పెట్టి మార్క్స్ పడే విధంగా లైట్గా ప్రెస్ చేసుకుని తీసేసుకోవాలి. ఇవి మరీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి కొంచెం పొడవుగా ఈ విధంగా సాగదీయాలి. వేళ్ళు ఈ విధంగా లోపల పెట్టి లైట్గా సాగదీసి కొంచెం బెండ్ చేయాలి. ఈ విధంగా చేసుకుంటే గోర్మిటీలు ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ చేశాక ఇవి ఆరిపోకుండా పైన తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదు. కొంచెం పిండి వేసి చూస్తే నిదానంగా పైకి రావాలి. నూనె మరీ వేడెక్కిపోయిందనుకోండి, గోర్మిటీలు పైన వేగిపోతాయి, లోపల పచ్చిగానే ఉండిపోతాయి. అందుకనే నూనె కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు నూనెకి సరిపడా గోర్మిటీల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి అన్నీ వేసిన తర్వాత కదపకుండా, ఇవి కొంచెం పైకి తేలేంత వరకు కదపకుండా అలాగే ఉంచేయాలి. కొంచెం సేపటికి చూడండి, లైట్గా ఇలా పైకి వస్తాయి. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్కి సరిపడా వేసేసుకొని వేయించుకోండి. ఇలా అన్నీ వేయించుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలో బాగా సన్నగా తురిమిన బెల్లం 1 కప్పు వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు గోర్మిటీలు పంచదారతో చేసుకోవాలనుకుంటే 3/4 కప్పు పంచదార వేసుకోవచ్చు. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అడుగు వెడల్పుగా ఉండే బాండీలోకి ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి.
అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేస్తున్నాను. కొంచెం షైనింగ్గా వస్తాయండి గోరుమిటీలు. మీరు పంచదార వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మీడియం ఫ్లేమ్లో ముదురు తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం చేతికి కొంచెం పాకం తీసుకొని చూస్తే బాగా ముదురు తీగ పాకం రావాలి. చూడండి, ఈ విధంగా ముదురు తీగ పాకం రావాలి. చేత్తో చూడడం కష్టం అనుకున్న వాళ్ళు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకుని ఇందులో కొంచెం పాకం వేసి చూడాలి. పాకం కొంచెం దగ్గరగా రావాలి. చూడండి, ఈ విధంగా దగ్గరగా రావాలి. చేతికి ఉండలాగా రాకూడదు. ఈ విధంగా కొంచెం లేతగా ఉండాలి ఉండ. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లో యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే పాకం ముదిరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న గోరుమిటీలు వేసుకుని బాగా కలుపుకోవాలి. గోరుమిటీలు వేసినప్పుడు పాకం చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. కలుపుతూ ఉంటే ఈ పాకం అంతా ఈ గోరుమిటీలకి చక్కగా పట్టుకుంటుంది. మీరు పంచదారతో చేసిన, బెల్లంతో చేసిన పాకం అయితే ముదురు తీగ పాకం రావాలండి. అలాగే ఈ గోరుమిటీలు వేసి కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి. ఇలా బాగా పట్టించేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలపండి. ఇలా కలుపుతూ ఉంటే ఈ గోరుమిటీలకి పాకం చక్కగా పట్టుకుంటుంది. చూడండి, పాకం ఆల్మోస్ట్ ఈ గోరుమిటీలకి పట్టేసుకుంది కదా. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ, మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ కలుపుకుంటే ఈ పాకం అంతా కూడా గోరుమిటీలకి బాగా పట్టుకుంటుంది. చివరికి ఈ విధంగా చక్కగా విడివిడిగా అయిపోతాయి. అంతేనండి, గోరుమిటీలు రెడీ అయిపోయాయి. ఇవి ఆరిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మనం నెయ్యి వేసి చేసాం కదా, నెయ్యి ఫ్లేవర్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.